వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చారు కదా, దాని మీద అయితే క్లిక్ చేయనమాట. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ క్యాప్చర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. యూ హ్యావ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్ అని ఇచ్చారు కదా, ఒకవేళ లేకపోయినా సరే ఎస్ అని క్లిక్ చేసి చేయండి. అప్పుడు ఎంసీఏ సంబంధించి కూడా మీకైతే రావడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఎస్ఎన్ మీద క్లిక్ చేస్తున్నట్లయితే కనుక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరైతే ముందుకైతే వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకైతే స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ నేము, జెండర్, రీజియన్, క్యాస్ట్ కేటగిరీ అన్నీ రావడం అయితే జరుగుతాయి. డిస్ట్రిక్ట్, ఇన్స్టిట్యూషన్ కోడ్ టైప్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఈ విధంగా అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. ఏ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఆల్ అనుకోండి, ఆల్ నొక్కండి. లేదు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కావాలంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ కావాలనుకుంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నొక్కండి. ఇంకా వేరే డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఆల్ అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇన్స్టిట్యూషన్, కాలేజ్ టైప్, యూనివర్సిటీ కాలేజెస్ కావాలా, ప్రైవేట్ కాలేజెస్ కావాలా, యూనివర్సిటీ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ కావాలా అనేది మీరైతే క్లిక్ చేసుకోనమాట. నేనైతే ఆల్ అని క్లిక్ చేస్తున్నాను కాబట్టి మీకు లెఫ్ట్ సైడ్ కాలేజెస్ అనేది రావడం అయితే జరుగుతాయి అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఆల్ అని క్లిక్ చేశారు కదా, అన్ని కాలేజెస్ అయితే వస్తాయి. సో అన్ని కాలేజెస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేనైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో అన్ని కాలేజెస్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక గ్రీన్ సింబల్ కనిపిస్తుంది కదా, గ్రీన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ రైట్ సైడ్ ఫస్ట్ నేను ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ శ్రీకాకుళం అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అక్కడ మీరు గ్రీన్ బటన్ నొక్కిన వెంటనే ఇక్కడైతే ఫస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత SITM నాకు కాలేజ్ నచ్చింది, మళ్ళీ ఆ కాలేజ్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. నా ర్యాంక్ తగ్గట్టుగా సీట్ అయితే వస్తుంది అనుకున్న వాళ్ళు ఆ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా నేను 4 కాలేజెస్ అనేది గ్రీన్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేశాను అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ డిస్ప్లే అవ్వడం అయితే జరిగింది. మీరు చూసుకున్నట్లయితే కనుక ఎల్లో బాక్స్ కలర్ యూనివర్సిటీకి సంబంధించి, వైట్ కలర్ ప్రైవేట్కి సంబంధించి, గ్రీన్ కలర్ యూనివర్సిటీకి సంబంధించి, యూనివర్సిటీ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ మీరు మళ్ళీ మీ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఇప్పుడు పైకి ఇప్పుడు థర్డ్ కాలేజ్ ఫస్ట్కి పంపించారనుకోండి, థర్డ్ కాలేజ్ని ఫస్ట్ క్లిక్ చేస్తే సెకండ్ దాంట్లోకి వెళ్తుంది. మళ్ళీ సెకండ్ కాలేజ్ని ఒకసారి క్లిక్ చేస్తే ఫస్ట్ దాంట్లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో డౌన్ బటన్ క్లిక్ చేసినట్లయితే కనుక కిందకైతే వస్తుంది. ఒకవేళ నేను ఆప్షన్ డిలీట్ చేయాలనుకుంటున్నాను, డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీరు మీ వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే, సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకైతే యూ వాంట్ సేవ్ ద కాలేజెస్ సెలెక్టెడ్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే ప్రింట్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. మీరు కనుక ఫ్రీజ్ మీద క్లిక్ చేస్తున్నట్లయితే కనుక మీరు వెబ్ ఆప్షన్స్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఒకవేళ సేవ్ చేసుకున్నట్లయితే కనుక మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి సో ఎవరు ఫ్రీజ్ చేయొద్దు, సేవ్ అయితే చేసేయండి.